పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితంలో మనందరం కూడా దేవాలయానికి వచ్చి ప్రార్థనలు చేస్తూ ఉంటాం. ప్రార్థన అంటే ఏమిటి? భక్తి కలిగి దేవునితో సంభాషించటమే ప్రార్థన. భక్తుడు భగవంతునితో మాట్లాడతాడు, భగవంతుడు భక్తుడితో మాట్లాడతాడు. జీవాత్మ పరమాత్మల యొక్క సంగమం ప్రార్థన. ప్రియ బిడ్డలారా, దేవాలయానికి వచ్చినప్పుడల్లా కూడా మనం దేవుడు చెప్పేటటువంటి మాటలను ఆలకిస్తాం. అది గురువుల ద్వారా, ఉపదేశుల ద్వారా, పీఠాధిపతుల ద్వారా, మఠకన్యలు, మఠవాసుల ద్వారా, ఉపాధ్యాయుల ద్వారా, బోధకులు, సేవకులు అందరి ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉంటాం. తల్లి తిరుసభలో, కథోలిక శ్రీసభలో అతి పెద్ద గొప్ప ప్రార్థన, మహోన్నతమైనటువంటి ప్రార్థన, దీవెనలు పొందుకునే అతి మహోన్నతమైనటువంటి ప్రార్థన దివ్య బలి పూజ. ప్రియులారా, మనం ఎలా ప్రార్థన చెయ్యాలి అని అంటే కొన్ని మార్గాలు మీకు చెప్తాను. మనం బాల్యంలో ఉన్నప్పుడంట సమూవేలు వలె ప్రార్థించాలి. మొదటి సమూవేలు గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనంలో, అతడు సమూవేలుతో వెళ్ళి పడుకొనుము, నిన్నెవరైనా పిలిచినచో ప్రభు ఆనతి నిమ్ము, నీ దాసుడు ఆలకించుచున్నాడు అని పలుకుము అని చెప్పాను. సమూవేలు వెళ్ళి తన తావున పరుండెను. అంతటా ప్రభువు సమూవేలు చెంత నిలిచి వెనకటి మాదిరిగానే సమూవేలు అని పిలిచెను. అతడు ఆనతి నిమ్ము, నీ దాసుడు ఆలించుచునే ఉన్నాడు అనెను. ప్రియులారా, మన చిన్నతనంలో మనం అంట ఎలా ప్రార్థన చేయాలి అని అంటే సమూవేలు వలె ప్రార్థన చేయాలి. ఎలా ప్రార్థించాలి అని అంటే ఎప్పుడూ కూడా మనం, ప్రభువా నీ యొక్క వాక్కును నాకు వినిపించు, నేను ఆలకించుచున్నాను. మనందరికీ కూడా గానదీపికలో ఉన్నటువంటి పాత పాట, మాట్లాడుము ఓ మహాప్రభు, ఆలకించుచున్నాను, నేనయ్యా నీ దాసుడను, వేచియున్నాను నీ కోసం, మధురం మధురం నీ వాక్యం అని మనం పాత పాటని నేర్చుకుని పాడుతూ ఉంటాం. ఎంతో గొప్ప పాట ప్రియులారా. ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలోకి ఉండి, ప్రభువా నేను నీ దాసుడను, నీ వాక్యాన్ని ఆలకిస్తున్నాను అని అణిగి వినమ్రతతో దేవుని అడగాలి. మరియ తల్లి లూకా సువార్త 1వ అధ్యాయం 38వ వచనంలో, నేను ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున జరుగునుగాక అని మరియ తల్లి తనను తాను తగ్గించుకుంది. అలాగే స్నాపకుడకు యోహాన్ అన్నాడు, నా వెనుక ఆయన రానున్నాడు, నేను ఆయన పాదరక్షలనైనను విప్పుటకు యోగ్యుడను కాను. ప్రభు అన్నాడు ప్రియులారా, తనను తాను తగ్గించుకునివాడు హెచ్చించబడతాడు. ప్రియులారా, పర్వతాన్ని ఎక్కేటటువంటి మనిషి వంగి పర్వతాన్ని ఎక్కుతాడు. కానీ పర్వతం పైనుంచి కిందకు దిగేవాడు నిటారుగా నిలబడి కిందకు దిగుతాడు. నువ్వు ఎంత ఒదిగి ఉంటావో అంతెత్తుకు ఎదుగుతావు, నిటారుగా నిలబడి కిందకు దిగుతావు. వినమ్రత, దాసుడను నేను, నీ మాట ఆలకిస్తున్నాను ప్రభువా అని ప్రభుననాలి. బాల్యంలో సమూవేలులాగా ప్రార్థించాలి. రెండవది, యవ్వనంలో తిమోతి వలె ప్రార్థించాలి. తిమోతికి రాసిన 2వ లేఖలో 2వ అధ్యాయం 22వ వచనంలో, నీవు యవ్వనమున వ్యామోహములను వదిలి పవిత్ర హృదయముతో
ప్రభు యొక్క సహాయము కోరెడు వారితో పాటు నీతి, విశ్వాసము, ప్రేమ, శాంతి అను వానికై శ్రమింపుము. కష్టే ఫలి, పిండి కొలది రొట్టె, ఎంత చెట్టుకు అంత గాలి. నీవు శ్రమించాలి. దేనికై శ్రమించాలి? తిమోతి అంటున్నాడు, పవిత్రమైనటువంటి మనసుతో ఎవరైతే క్రీస్తు ప్రభు సహాయాన్ని కోరుతున్నారో వారితో పాటు కలిసి నీతి, విశ్వాసము, ప్రేమ, శాంతి అను వారి కొరకు శ్రమించు. యువర్ కోఆపరేషన్, నీ సహకారం, నీ సహాయం, నీ సూచనలు దేవాలయ అభివృద్ధికి, దైవ ప్రజల అభివృద్ధికి కావాలి. తిమోతిలాగా యవ్వనంలో ప్రార్థన చేయి. ప్రియుల స్వామి వివేకానంద అంటాడు, 20 సంవత్సరాలు దాటినటువంటి వాడంట దేవాలయానికి రాకపోతే తప్పంట, 60 సంవత్సరాలు దాటినటువంటి వాడు దేవాలయానికి వస్తే తప్పంట. ఏంటయ్యా దీని అంతరార్థం అంటే, 20 సంవత్సరాల నుంచి నువ్వు గుడికి రావటం ప్రారంభిస్తే 60 సంవత్సరాలు వచ్చే లోపల గుడిలో ఉండాల్సినటువంటి దేవుడు గుండెల్లో ఉంటాడు, ఇక గుడికి రావాల్సిన అవసరత లేదు. దీని అంతరార్థం గుడికి రావద్దని కాదు. 60 సంవత్సరాల తర్వాత నీ 20 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల దాకా చేసే ఆ ఆధ్యాత్మికమైనటువంటి యాత్ర దేవుణ్ణి ప్రసన్నుణ్ణి చేయాలి, ఆనందభరితుడని చేయాలి. ఏదో వచ్చాము, కూర్చున్నాము, ప్రార్థనలో కూర్చున్నాం, ప్రార్థన అయిపోయింది, వెళ్ళాము. ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని కేవలము వినుటయేనని ఆత్మవంచన చేసుకొనకుడు అని యాకోబు గారికి రాసిన లేఖలో 1వ అధ్యాయం 22వ వచనంలో చదువుకుంటాం. నీ యొక్క బాల్యం, నీ యొక్క యవ్వనం దైవ సేవలో ఉండాలి, దేవుని కొరకు ఉండాలి, గుర్తుపెట్టుకో. ఇక ఉదయకాలంలో ఎవరిలాగా ప్రార్థించాలి? 3వది అంటే దావీదులాగా ప్రార్థించాలి. కీర్తన గ్రంథంలో 5వ కీర్తన అంతా కూడా ప్రార్థన. 5వ కీర్తన 3వ వచనంలో, ప్రభూ వేకువన నీవు నా ప్రార్థన ఆలకింపుము. ఉదయకాలాన్నే దావీదు అంటున్నాడు, ప్రభు నా ప్రార్థన ఆలకించు. అంటే అర్థం ఏంటి? దావీదు ఉదయకాలన ప్రార్థన చేశాడు అన్నమాట. మన ఉదయం లేవగానే మనం ప్రార్థన చేస్తున్నామా? దేవా, నన్ను రాత్రంతా సజీవ లెక్కలో ఉంచి సుఖభరితమైనటువంటి నిద్రనిచ్చావు ప్రభా, నీకు స్తోత్రం. నన్ను సజీవుల లెక్కలో ఉంచావు ప్రభా, నీకు స్తోత్రం అని ఎంతమంది చెప్పగలుగుతున్నాం మన దైనందినటువంటి జీవితంలో? సజీవ లెక్కలో ఉంచావు ప్రభా అని అనటం బిడియపడుతున్నారు ప్రజలు, సిగ్గుపడుతున్నారు. ఏంటి సజీవ లెక్కలో? అవసరమా? నేను యవ్వనంలో ఉన్నాను, బాగున్నాను, నాకేం రోగం? బాగుంటావు. దేవునికి స్తోత్రాలు చెప్తే ఇంకా మెరుగ్గా బాగుంటావు, మెరుగుపడతావు. కాబట్టి ప్రియులారా, దావీదు అంటున్నాడు 5వ కీర్తనలో 12వ వచనంలో, ప్రభు నీవు నీతిమంతులను దీవింతువు, నీ కృప వారిని డాలువలే కాపాడును. ప్రియులారా, బాల్యంలో సమూవేలు వలె, యవ్వనంలో తిమోతి వలె, ఉదయకాలంలో దావీదు వలె ప్రార్థన చేయాలి. మధ్యాహ్నం దానియేలు వలె ప్రార్థన చేయాలి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో, రాజు శాసనముపై సంతకము చేసినని విని దానియేలు తన ఇంటికి వెళ్ళెను. అతని ఇంటి మీద గది కిటికీలు యెరూషలేము వైపు తెరుచుకొని ఉండెను. అతడెప్పుడూ చేయనట్లే ఆ కిటికీల ముందు మోకాళ్ళుని రోజుకు 3 సార్లు దేవునికి ప్రార్థన చేసి వందనములు అర్పించాను. దర్యావేషు రాజు తన యొక్క రాజ్యములో 120 మంది అధిపతులను ఏర్పాటు చేసి తన రాజ్యాన్ని పర్యవేక్షించటానికి 120 మందిని ఎంచుకున్నాడు. ఈ 120 మందిని పర్యవేక్షించటానికి 3 ఎంచుకున్నారు. ఆ 3లో దానియేలు ఒకడు. ఈ 120 మంది వచ్చి, అయ్యా నీవే మా రాజువి, నీవే మా దేవుడివి, రానున్న 30-40 సంవత్సరాలు నీవే మాకు దేవుడు కాబట్టి నీ విగ్రహాన్ని తయారు చేస్తాం, నీకే ఆరాధన చేస్తామంటే అందరూ ఆరాధన పూజ చేశారు. కానీ దానియేలు మాత్రం ఈ పని చేశాడు. ఇంటికి వెళ్ళి ఎప్పటిలాగే ఇంటిలోకి వెళ్ళి గది కిటికీలు యెరూషలేము వైపు తెరుచుకొని ఉన్నాయి. కిటికీల ముందు మోకాళ్ళుని రోజుకు 3 సార్లు ప్రార్థన చేశాడు. ఇలా ప్రార్థన చేస్తున్నాడని ఈ 120 మంది వెళ్ళి దానియేలుకు చెప్తే, దానియేలు గురించి దర్యావేషుకు చెప్తే, దర్యావేషు రాజు ఏం చేశాడు? దానియేలును సింహాల బోనులో పడేశాడు. కానీ దేవుడు దూతను పంపి
దూతను పంపి దానియేలు సింహాల నోళ్లు మోయించాడు. మధ్యాహ్నం పూట ప్రియులారా దానియేలులాగా ప్రార్థన చేయాలి. ఇక 5వది మధ్యరాత్రి పౌలు శిలాసుల వలె ప్రార్థన చేయాలి. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 25వ వచనం నుంచి 29వ వచనం వరకు చదువుకుంటే దాదాపు అర్ధరాత్రి వేళ పౌలు శిలాసులు ప్రార్థించుచు దైవ స్తుతి గీతములను పాడుచుండగా ఖైదీలు వాటిని వినుచుండిరి. మనకి ప్రార్థనలు పెడితే, కోటాలు పెడితే 9-10 అవ్వంగానే నోళ్ళు మొదలవుతాయి. ఎక్కడ లేని పిత్రీలు చెప్తూ, ఎక్కడ లేని సాకులు చెప్తూ, ఫాదర్ గారు దివ్య బలి పూజలో ఉన్నప్పుడు వచ్చి చెప్తారు, స్వామి త్వరగా ముగించండి, భోజనాల టైం అయింది. ప్రియులారా, దివ్య బలి పూజ చేస్తున్నప్పుడు, దివ్య బలి పూజ జరుగుతున్నప్పుడు ఇటువంటి మాటలు మాట్లాడుతున్నటువంటి వారు జాగ్రత్తగా ఉండాలి. అది దివ్య బలి పూజ. సాక్షాత్తు పరలోకం అనేది ఆ దివ్య బలిపీఠం దగ్గరికి వస్తుంది. సాక్షాత్తు పరలోకంలో ఉన్నటువంటి ప్రభు దివ్య బలిపీఠం మీదకి వస్తున్నాడు. మనం త్వరగా ముగించండి అంటూ ఉంటాం. జాగ్రత్తగా ఉండాలి ప్రియుల. పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడేటటువంటి మాటలు ఇవన్నీ. కాబట్టి ఇటువంటి మాటలు మాట్లాడకుండా ఉండాలి. మధ్యరాత్రి పౌలు శిలాసుల వలె ప్రార్థించాలి. ఇక 6వది దుఃఖములో హన్నా వలె ప్రార్థించాలి. 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం నుంచి 13వ వచనం వరకు చదువుకుంటే అన్నా హృదయ వేదనతో కన్నీరు మున్నీరుగా ఏడ్చుచు ప్రభుని ప్రార్థించెను. ఆమె పెదవులు కదులుచున్నవి కానీ నోటి నుండి మాట మాత్రము వెలువడటలేదు. ఆమె మాట్లాడుతుంది కానీ పెదవులు కదులుతున్నాయి కానీ నోటి నుంచి మాట్లాడలేదు. ఎందుకు అంటే ఏడుస్తుంది ప్రియ. హన్నా వలె ప్రార్థించాలి. శ్రమలు అనారోగ్యంతో ఉన్నప్పుడు యోబు వలె ప్రార్థించాలి. 7వది యోబు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో, కానీ యోబు నీవు వట్టి తెలివి తక్కువ స్త్రీల వలె మాట్లాడుచున్నావు. దేవుడు మనకు శుభములు దయచేసినప్పుడు స్వీకరించితివి, మరి కీడులను పంపినప్పుడు స్వీకరింపవలదా అనెను. ఇన్ని దురదృష్టములు వాటిల్లిన యోబు దేవుని దూషించలేదు. శ్రమలు వస్తే, రోగాలు వస్తే, ప్రమాదాలు జరిగితే దేవుని వదిలిపెట్టి వెళ్ళిపోయేటటువంటి రోజుల్లో ఉన్నాం, గడ్డు కాలంలో ఉన్నాం ప్రియులారా. యోబును ఉదాహరణగా తీసుకోండి. శ్రమలు వచ్చినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు యోబు తన సొంత భార్య వచ్చి ఎటువంటి దేవుణ్ణయ్యా నువ్వు నమ్ముకుందే, ఈ దేవుణ్ణి నమ్ముకుందే అని అంటే నీవు ఒట్టి తెలివి తక్కువ స్త్రీ వలె ఉన్నావు. దేవుడు ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకున్నాడు, ఇక క్లోజ్ అయిపోయింది, మాట్లాడు మాకు. దూషించలేదు. చివరిగా ప్రియులారా, మరణ సమయంలో స్టెఫాను వలె ప్రార్థించాలి. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 60వ వచనంలో 59వ వచనంలో, ఇంకను రాళ్లతో కొట్టుచుండగా స్టెఫాను యేసు ప్రభు నా ఆత్మను గైకొనుము అని ప్రార్థించాను. 60వ వచనంలో ఆపై మోకరిల్లి బిగ్గరుగా ప్రభు ఈ పాపము వీరిపై మోపకుము అని పలికి ప్రార్థించాను. ప్రియులారా, ఈ 8 రకాల ప్రార్థనలు చేస్తూ మనం దేవుని యొక్క దీవెనలు పొందుకుందాం. దేవుడు దీవించమని వేడుకుందాం. ప్రభువు మిమ్మల్ని దీవించునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మీ అందరిని ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్.